బల్కంపేట ఈశ్వరపురంలో జరిగిన ఆషాఢ మాసం సందర్భంగా బైరి రాము యాదవ్ వారి కుటుంబం ఆధ్వర్యంలో జరిగిన పలారం బండి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మలా జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం చేయడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్క బలరాం మరియు ఆత్మ కమిటీ మెంబర్ పల్పనూరి వెంకట్ గౌడ్, మార్కెట్ కమిటీ మెంబర్ వెండికోల్ మోహన్ రావు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, భక్తులు, వివిధ పార్టీలకు చెందిన తదితరులు పాల్గొన్నారు. చల్లగా చూడాలనే కోరికతోటి మనకున్న కష్టాలను కూడా అమ్మ తీరుస్తుందని మరి నమ్మకంతో పూజలు చేయడం జరుగుతుంది. మరి మనమందరం కూడా అమ్మను పూజించి ఆచరించాలని కోరుకుంటాం. అందరం కూడా సుఖంగా సుఖస్థంగా ఉండాలని అమ్మ ఆశీస్సు మనందరిపైన కోరుకుంటూ చైర్మన్ గారు మరియు అంజన్న గారికి ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ పూజ ఘనంగా జరగాలని అమ్మవారిని వేడుకుంటూ సెలవు. ఈరోజు ఈశ్వరపురం గ్రామంలో అమ్మవారి పలారం బండి ఆషాఢ మాసంలో బైరి రాములు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అనేక మంది గ్రామ ప్రముఖులు, పార్టీ నాయకులు, పెద్దలు అందరూ విచ్చేసినందుకు ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా పెద్దలు జిల్లా కాంగ్రెస్ నాయకురాలు, టీజీఐఐసి చైర్మన్ పెద్దలు తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డికి అందరి తరఫున వెల్కమ్ తెలియజేస్తూ, స్వాగతాంజలి తెలియజేస్తూ, ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో మనం అందరం కూడా కొలుచుకునేది ఎందుకంటే వర్షాలు పడగానే రైతులందరూ పంటలు విత్తుకొని సుఖ సంతోషాలతోటి సంవత్సరాంతము మంచి పంటలు వండి ప్రతి పౌరుడు, ప్రతి గ్రామ ప్రజలు, వ్యవసాయదారులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారిని మాకందరికీ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ